విజయదశమి రోజున చెడు మీద మంచి విజయానికి ప్రతీకగా ఆ దుర్గతులన్నీ నాశనం చేసే దుర్గా రూపంలో, నారాయణి రూపంలో, వైష్ణవి రూపంలో అమ్మవారిని చక్కగా మనం అలంకరించుకొని, అమ్మవారిని మనం ఆ రూపంలో ఆరాధన చేసి, ఇది మనం చేసుకోవటం అనేది కనపడుతుంది. అందుకే విజయాన్నిచ్చే దశమి కాబట్టి విజయదశమి అని. దీంతో పాటు మనం మహాభారతం చూస్తే ఇదే రోజున వాళ్ళు ఈ నిజ రూపానికొస్తారు. అంటే అంతవరకు అజ్ఞాతవాసంలో ఉన్న వాళ్ళందరూ కూడా అర్జునుడు తిరిగి ఈ నిజ రూపంలో తిరిగి భీష్ముడు మిగతా వాళ్ళందరికీ కూడా కనపడి, ఒక్క భీష్ముడిని మాత్రమే వదిలేసి మిగతా వాళ్ళందరికి కూడా కిరీటాలు తీసేసి, దాని మీద ఉన్న వస్త్రాలన్నీ తీసి మనకి ఇచ్చినట్టుగా మనకు కనపడుతూ ఉంది. అంటే విజయాన్నిచ్చే రోజు కాబట్టి ఈ రోజుకి విజయదశమి అని పేరు. మనకి ఇంకొక చిన్న విషయం గమనిస్తే ముహూర్తం బలంగా ఉండాలి అంటే 3 ముఖ్యమైన రోజులు చెప్తారు. అందులో విజయదశమి ఒకటి. విజయదశమి రోజున ఏదన్నా పని ప్రారంభిస్తే తప్పకుండా విజయం చేకూరుతుంది అని చెప్పేసి అంటే ఆ రోజు తిథి, వార, నక్షత్రాలు, వర్జ్యాలు, శుక్రమౌఢ్యం, గురుమౌఢ్యం ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి, ఈ రోజున మహాపర్వం కాబట్టి ఈ రోజున చెయ్యాలి అని చెప్పి చెప్పడం కనపడుతుంది.